ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో సిఈసి గ్రూప్ కు సంబంధించినటువంటి టోటల్ మార్క్స్ ఎన్ని ఉంటాయి అనేటటువంటి వివరాలు మనం చూసినట్లయితే సిఈసి అంటేనే కామర్స్, ఎకనామిక్స్ అండ్ సివిక్స్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. వీటిలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? టోటల్ గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో కామన్ గా ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదట పార్ట్ 1 సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉంటుంది. పార్ట్ 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. పార్ట్ 3 లో మనకు 3 సబ్జెక్ట్స్ అనేది కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి టోటల్. ఇప్పుడు ఎన్ని మార్కులు ఉంటాయి, టోటల్ మార్క్స్ ఎన్ని, ఏమేమి సబ్జెక్ట్స్, ఎలెక్టివ్ సబ్జెక్ట్ లో డిఫరెంట్ గా సబ్జెక్ట్స్ ఏమైనా తీసుకోవచ్చా, కొత్తగా ఇచ్చినటువంటి బోర్డు రూల్స్ ప్రకారం ఏ విధంగా మనం కొత్త ఎలెక్టివ్ సబ్జెక్ట్ కూడా ఎన్నుకోవచ్చు అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. వివరంగా మనం సిఈసి గ్రూప్ గురించి తెలుసుకుందాం. సిఈసి గ్రూప్ లో మొట్టమొదట పార్ట్ 1 అంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అంటే 100 మార్క్స్ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఇంగ్లీష్ లో సెకండ్ ఇయర్ వచ్చేసి వాళ్ళకు 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 200. అంటే ఫస్ట్ ఇయర్ లో 100 మార్క్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ ఏది ఇంగ్లీష్. ఇక పార్ట్ 2 ఎలెక్టివ్ సబ్జెక్ట్ అన్నాడు. ఏంటి ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ 3 టైప్స్ ఉంటాయి అనమాట. మొట్టమొదట లాంగ్వేజెస్ లో మనము సబ్జెక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. అట్లాగే మెయిన్ సబ్జెక్ట్స్ లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు. అట్లాగే మైనర్ సబ్జెక్ట్స్ లో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోవచ్చు అనమాట. అందుకని ఎలెక్టివ్ సబ్జెక్ట్ అంటారు, ఎలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. ఇక లాంగ్వేజెస్ లో మనం చూసినట్లయితే తెలుగు కానీ, సంస్కృత్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఇలా ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా తీసుకుంటారు. ఒకవేళ మెయిన్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక సైన్స్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు, బయాలజీ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అనమాట. ఇక మైనర్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే జియోగ్రఫీ కానీ అటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అటువంటివి కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఇలా ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. జనరల్ గా తీసుకునేది లాంగ్వేజెస్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ లో మనకు తెలుగు కానీ, సంస్కృత్ కానీ తీసుకుంటారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు తీసుకుందాం అనుకుంటే ఒక విద్యార్థి సిఈసి గ్రూప్ తీసుకొని ఎలెక్టివ్ సబ్జెక్ట్ గా తెలుగు తీసుకున్నాడంటే అతనికి ఫస్ట్ ఇయర్ లో తెలుగు మార్కులు ఏంటంటే 100 మార్క్స్ ఉంటాయి. ఇక సెకండ్ ఇయర్ లో కూడా 100 మార్క్స్ ఆయనకు ఉంటాయి. ఎలెక్టివ్ సబ్జెక్ట్ తెలుగు టోటల్ మార్క్స్ 100 ఉంటాయి. ఇక ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 200 ఉంటాయి. మనకు ప్రాక్టికల్స్ అంటూ ఏమి ఉండవు. ఓకే, ఇక కామర్స్ సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే నెక్స్ట్ కామర్స్ ఉంటుంది కంపల్సరీగా. 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్, 100 మార్క్స్ సెకండ్ ఇయర్, టోటల్ 200 మార్క్స్. నెక్స్ట్ ఎకనామిక్స్ వచ్చేసి 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్, 100 మార్క్స్ సెకండ్ ఇయర్, తర్వాత 200 వచ్చేసి టోటల్ మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ సివిక్స్ సబ్జెక్ట్స్ వచ్చేసి 100 మార్క్స్ ఫస్ట్ ఇయర్, 100 మార్క్స్ సెకండ్ ఇయర్, టోటల్ 200 మార్క్స్. ఇలా 5 సబ్జెక్ట్స్ కి మార్క్స్ ఉంటాయి. ఇక టోటల్ గా ఫస్ట్ ఇయర్ అంతా మనకి ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అంటే ఇంగ్లీష్ ఉంటుంది, ఎలెక్టివ్ సబ్జెక్ట్ తెలుగు తీసుకుంటే తెలుగు ఉంటుంది, ఇంకా కామర్స్ ఉంటుంది, ఎకనామిక్స్, సివిక్స్. టోటల్ అన్ని 100 మార్క్స్ ఉంటాయి. 100 100 100 100 100 కాబట్టి టోటల్ మార్క్స్ 500 ఉంటాయి. ఇక అట్లాగే సెకండ్ ఇయర్ కూడా మనం చూసుకున్నట్లయితే సెకండ్ ఇయర్ కూడా సేమ్ వీళ్ళకి 500 మార్క్స్ ఉంటాయి. రెండు కలిపితే మనకు 1000 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 1000 మార్క్స్ కి వీళ్ళకి క్వశ్చన్ పేపర్ ఇంటర్మీడియట్ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఉంటుంది. ఈ విధంగా సిఈసి గ్రూప్ కూడా మనము మార్కుల గురించి తెలుసుకోవచ్చు. సో పూర్తిగా మనము సిఈసి గ్రూప్ సంబంధించినటువంటి ఎన్ని మార్కులు ఏం కథ అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. నెక్స్ట్ లో మనము హెచ్ఈసి గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్ గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్ లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్ లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి
ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.